కీసర మండలం మిషన్ భగీరథ ఏఈ రాహుల్ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. రాహుల్ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. భగీరథ పనులు కేటాయిస్తామని నమ్మించి కాంట్రాక్టర్ల నుంచి రాహుల్ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా మొత్తం 15 కోట్లు వసూలు చేసిన రాహుల్ ఆ డబ్బుతో విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. 8 నెలల క్రితం పరారైన రాహుల్ను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. బాధితులు కీసర పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మండలంలోని మిషన్ భగీరథ పనులు ఇప్పిస్తానని చెప్పి దాదాపు 15 కోట్లతో ఉడాయించినటువంటి ఏఈ రాహుల్ని మాత్రం ఈరోజు ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఇక రాహుల్ పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ వద్ద పెద్ద సంఖ్యలో తన పనులు అంటే గతంలో ఉన్నటువంటి మిషన్ భగీరథ పనులు ఇప్పిస్తానంటూ కూడా కోట్ల రూపాయలు దండుకున్నట్లు కూడా ఇప్పటికే కొంతమంది కాంట్రాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు రాహుల్పై లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ లుకౌట్ నోటీసులో భాగంగానే ఢిల్లీ విమానాశ్రయంలో బయటికి పారిపోతున్నటువంటి రాహుల్ని పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. ఇక రాహుల్ కుటుంబంలో సభ్యులకు సంబంధించిన తండ్రి కావచ్చు, వారికి సంబంధించిన భార్య కావచ్చు, అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. అయితే పెద్ద ఎత్తున వారి పేరు చెప్పి అతను పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్ల నుంచి మిషన్ భగీరథ సంబంధించిన కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తానంటూ కూడా చాలా మంది కాంట్రాక్టర్ల వద్ద నుంచి డబ్బులు దండుకున్నట్లు కూడా చాలా మంది కాంట్రాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగానే దాదాపు 15 కోట్ల మేరకు ఇతను మోసాలకు పాల్పడినట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని అతన్ని ఢిల్లీ విమానాశ్రయంలో అదుపులో తీసుకొని జరిగింది. అతన్ని అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత మరి ఎక్కడెక్కడ డబ్బులు దండుకున్నారు, డబ్బులు మొత్తం కూడా ఎక్కడికి తరలించారు, వీటికి సంబంధించిన దానిపై కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.